హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఇవాళ వ్లాగ్ లో మా 10 months బేబీకి మార్నింగ్ టు ఈవినింగ్ సింపుల్ గా, హెల్తీగా, ఇంకా టేస్టీగా ఏమేం ఫుడ్ రెసిపీస్ చేశానో చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి యాపిల్, రవ్వ ఇంకా డేట్స్ వేసి పోరిడ్జ్ లాగా చేశాను. ఒకటి మీడియం సైజ్ యాపిల్ ఇంకా 2 dates తీసుకున్నా. డేట్స్ ఒక 15 minutes ముందు వాటర్ లో నానపెట్టాను. యాపిల్ పీల్ చేసి చిన్న పీసెస్ గా కట్ చేసా. యాపిల్ ఇంకా నానపెట్టిన డేట్స్ అందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకొని ప్యాన్ లో నెయ్యి వేసి ఒక 2 teaspoons రవ్వ వేసి కొంచెం 5 minutes లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసా. తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాక ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న యాపిల్స్, డేట్స్ ప్యూర్ వేసి రవ్వలో బాగా మిక్స్ చేశాను. నెక్స్ట్ ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ లో మిక్స్ చేస్తూ ఉండాలి. నార్మల్ ఉప్మా లాగా అవుతుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 minutes అలానే ఉండిచ్చాను. ఒక బౌల్లో వేసుకొని తినిపించాను. యాపిల్ బేబీకి మంచి న్యూట్రిషన్ ఫుడ్. 6 months నుండి స్టార్ట్ చేశాను ఉడకపెట్టి ప్యూర్ లాగా. ఫ్రూట్స్ లో ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అంటే యాపిలే కదా. నేను స్టార్ట్ చేయడమే సాలిడ్స్ లో ఫ్రూట్ యాపిల్ తో స్టార్ట్ చేసా. ఇంకా డేట్స్ మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది, ఐరన్ రిచ్ ఫుడ్ కూడా. కొన్ని టైమ్స్ అందులోనే ఫార్ములా కూడా యాడ్ చేస్తాను. ఫార్ములా పౌడర్ ఎప్పుడైనా ఫుడ్ కుక్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. కుక్ చేసేటప్పుడు అసలు యాడ్ చేయకూడదు, బేబీస్ కి డైజెషన్ ఇష్యూ వస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కి వెజ్ రైస్ చేశాను. క్యారెట్, క్యాబేజ్, ఆనియన్స్ ఇంకా టమోటా సన్నగా కట్ చేసుకొని 15 minutes ముందు 2 spoons బియ్యం బాగా వాష్ చేసి నానపెట్టుకున్నా. ఫస్ట్ ప్యాన్ లో నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర వేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసి కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా వేగాక ఒక 2 teaspoons వాటర్ వేసి 2 cups వాటర్ వేసి నానపెట్టుకున్న బియ్యం వేశాను. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ లో 10 minutes లో ఫ్లేమ్ లో బాగా ఉడికిచ్చాను. చాలా ఈజీ ప్రాసెస్. అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు. ఇంకా పెసరపప్పు, కందిపప్పు ఇలా ఏదైనా దాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బాగా ఉడికాక స్మాషర్ తో అయినా ఆర్ మిక్సీ అయినా వేసుకొని తినిపించచ్చు. బేబీకి టేస్టీగా ఉంటుంది, తినేకి కూడా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ 4కి అలా ఆరెంజ్ ఇచ్చాను. బాగా వలిచి తినేకి ఈజీగా ఉండేలాగా ఇచ్చాను. నైట్ కి చపాతీ ఇంకా బీన్స్ ప్యూర్ చేశాను. చపాతీ 9th month నుండి స్టార్ట్ చేశా. చపాతీ రేర్ గా పెడతాను, రెగ్యులర్ గా ఏం పెట్టాను. ఫస్ట్ బీన్స్ అన్నకు కట్ చేసి అందులో వాటర్ వేసుకొని ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాను. ఇంకా ఒక టీ కప్ చపాతీ పిండి తీసుకొని అందులో కొంచెం వామ్ వాటర్ వేసి బాగా పిండిని కలుపుకున్నా. ఒక 2 చపాతీస్ వస్తాయి ఆ పిండితో. ఇంకా ప్యాన్ లో నెయ్యి వేసుకొని చపాతీ కాల్చుకోవాలి. చల్లారాక ఒక చపాతీ పీసెస్ గా కట్ చేసి కొంచెం వాటర్ వేసి నానపెట్టా. ఇంకా బీన్స్ బాగా ఉడికాక ఆ బీన్స్ నానబెట్టుకున్న చపాతీ మిక్సీ వేసా. బీన్స్ ఉడికిచ్చిన వాటర్ కూడా కొన్ని యాడ్ చేసి వేసాను మిక్సీలో. ఇంకో చపాతీ ఏమో ఫింగర్ ఫుడ్ లాగా పట్టుకొని తినేకిచ్చాను తుంచి. ఓన్లీ చపాతీ పెట్టే కంటే ఇలా ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేస్తే హెల్తీగా ఉంటుంది, వాళ్ళకి పిల్లలకి తినేకి టేస్టీగా ఉంటుంది. ఇలా 1 day రెసిపీస్ మార్నింగ్ టు ఈవినింగ్ హెల్తీగా, టేస్టీగా, సింపుల్ గా చేసి పెట్టాను. మీరు బేబీకి పెట్టే ఏదైనా హెల్తీ ఫుడ్ షేర్ చేయాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ my channel. Thanks for watching the video.